మాట్లాడితే అది చాలా తప్పుగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి, చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధి ఒకసారి బేరీజు వేసుకొని రాష్ట్ర ప్రజల అందరినీ అడుగు తెలుస్తుంది. కనీసం 2 సంవత్సరాలు కూడా కాలే ఈ ప్రభుత్వం వచ్చి ప్రజలందరికీ బాగా అర్థమై ప్రజలందరూ అసహ్యించుకుంటున్నారు. నీవు జగన్మోహన్ రెడ్డి పరదాల సాటును ఉన్నాడు, ఎలక పిల్లి అని ఏదో మాట్లాడినాడు. మీ కూటమి ప్రభుత్వంలో ఉండే పవన్ కళ్యాణ్ ఏ పరదాల సాటును ఉన్నాడో అందరికీ తెలుసు. ఇంకా చంద్రబాబు నాయుడు కరోనా వస్తే అసలు అమరావతికే 3 సంవత్సరాలు రాలే భయపడి. తర్వాత ఏదో వాళ్ళ భార్యను అన్నాడని సాకుతో అసలు అసెంబ్లీకే రాలే. ఇంకా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాలే. జగన్మోహన్ రెడ్డి పిరికి పంద అసెంబ్లీకే రాలే అని ఏదో మాట్లాడినాం. ఎవరు పిరికి పందో, చంద్రబాబు నాయుడు పిరికి పందో, జగన్మోహన్ రెడ్డి పిరికి పందో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి ఒక్క పైసా కూడా జీతం తీసుకోకుండా ఇప్పుడే కాదు, ఈ గత 15 సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడే కాదు తీసుకోకుండా అసెంబ్లీలో మీరు ఒకసారి అక్కడ స్పీకర్ని అడగండి, తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు తీసుకోలేదా జీతం తీసుకోకుండా? గత 5 సంవత్సరాల్లో ఎన్ని రోజులు అసెంబ్లీకి హాజరైనారో ఒకసారి చూడండి, అర్థమవుతుంది. ఈ అభివృద్ధిని గురించి మాట్లాడితే ఎర్రబల్ల చెరువు నీళ్ళు, ఈ నీళ్ళు, ఆ నీళ్ళు అన్నావు. ఎందుకు? ఎర్రబల్ల చెరువుకి అంత అవసరం లేదు. మనం వేముల్లోనే చూస్తాం. వేముల్లో ఈ రోజుకు నీళ్లు లేక చెరువు ఎండగాలిపోయి ఉంది. ఇంతవరకు ఇడిసే నాదుడే లేడు. అసలు లింగాల కెనాల్ అనేది ఎవరు తొలగించినారు? రాజశేఖర రెడ్డి సార్ తొలగించాడు. అది వేముల కొత్త చెరువు అయితేనేమి, ఈ నాయని చెరువు అయితేనేమి, ఈ నీళ్ళన్నీ ఎవరి హయాంలో వచ్చినాయి? చంద్రబాబు నాయుడు హయాంలోన. తర్వాత భూమాయారపల్లి చెరువుకు లిఫ్ట్ ఇరిగేషన్, రాసుకుంటపల్లి చెరువుకు లిఫ్ట్ ఇరిగేషన్, వేల్పొల, మొగ్గుజిత్తలపల్లె, వేముల కొత్తపల్లె, ఇది బక్కన్న గారి పల్లె, గిడ్డంగి వారి పల్లె, ఈ చెరువులన్నిటికీ లిఫ్ట్ ఇరిగేషన్ ఎవరయ్యా? చంద్రబాబు నాయుడు ఒకసారైనా ఇవి ఎంతవరకు చూసినాడా? వేముల్లో జూనియర్ కాలేజీ, ఐటీఐ కాలేజీ, టీటీడీ కళ్యాణ మండపము, టెంపుల్, కొన్ని కోట్లు ఖర్చు పెట్టి డెవలప్ చేయలేదా? మీకు తెలియదా? అది ఎన్ని 10 వేముల మండలంలో రైతులకు సౌకర్యంగా ఉండాలని 10 సబ్స్టేషన్లు, ఒక 220 kV సబ్స్టేషన్, అన్ని గ్రామాలకు లింక్ రోడ్లు, ప్రతి ఒక్క సందుకు సిమెంట్ రోడ్లు, ఇవన్నీ డెవలప్ కాదా? ఇంత డెవలప్ మీరు ఏం చేసినారో, మీ తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేసిందో ఒకసారి చెప్పండి. ఎక్కడ అభివృద్ధి జరిగిందో లాస్ట్కు చివరికి కుప్పానికి కూడా మన అంద్రీ నివాస్ ద్వారా జగన్మోహన్ రెడ్డి కుప్పానికి కూడా నీరు ఇడిచి ఫస్ట్ నీరు చెరువులు నింపినాడు. అది చంద్రబాబు నాయుడు కూడా తెలుసు. కుప్పానికి నీరు ఇడుస్తున్నారు కాబట్టి అన్నిటి వాటి ఇబ్బంది అని ఆ రోజుల్లో ఈ ఎర్రవల్లి చెరువుకు నీరు అది పెంచలేదు. లేకుంటే పక్కన పెట్టి తెంచితే మేము కూడా చేస్తాం. అటు కాకుండా శాశ్వతంగా ఉండాలనే ఉద్దేశంతో పార్లపల్లి చిత్రావతి నుంచి పైప్ లైన్ ద్వారా ఎర్రవల్లి చెరువుకు నీళ్ళు ఇవ్వాలనే ఉద్దేశంతో శాశ్వత బృహత్తర పథకాన్ని దాన్ని ప్రవేశపెట్టారు. అది అయితే మధ్యలోనే ఆగిపోయింది. కానీ పూర్తి చేయండి. ఏదో ఒక పక్క పెట్టి దాంట్లో
ఈ వాతావరణ